నేను ఆ హిందువుల గురించి నేను ఈ వీడియో తయారు చేస్తున్నాను. ప్రత్యేకంగా యువకుల గురించి. ఇవాళ మన హిందూ యువకులు ఒక అలవాటు చేసుకున్నారు. ఆ అలవాటు ఏంటంటే 9 to 1 o'clock వరకు, 2 గంటల వరకు, 3 గంటల వరకు అక్కడిక్కడ కూర్చొని చౌరస్తా అక్కడ కూర్చొని ముచ్చట్లు కొట్టుకోవాలి. మళ్ళా ఎర్లీ మార్నింగ్ అదే 12 గంటలకి, 1 గంటలకి, 2 గంటలకి లేవాలి. ఫిట్నెస్ జీరో. హిందూ యువకులారా ఫిట్నెస్ జీరో. ఏ యువకులు దాదాపు చాలా వరకు యువకులు నేను చూస్తున్నా జిమ్ వెళ్తలేరు. జూడో కానీ, బాక్సింగ్ కానీ ఎట్లాంటివి కూడా నేర్చుకుంటలేరు. దీనికి ఎవరు నష్టం? ఎవరికి నష్టం అనుకుంటున్నారు? మీకే నష్టం. ఇవాళ మేము ఇంత బిజీ షెడ్యూల్ ఉండి కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎర్లీ మార్నింగ్ 2 hours మా శరీరానికి మేము ఇస్తాం. మనం మంచిగా ఉంటే, మనం ఫిట్ ఉంటే మన ఫ్యామిలీని మనం మంచిగా పెట్టుకోవచ్చు. మనం ఫిట్ ఉంటే ధర్మాన్ని మనం సేవ చేసుకోవచ్చు, ధర్మాన్ని మనం రక్షించవచ్చు. మనం ఫిట్ ఉంటే వచ్చే సమయంలో ఒకవేళ భారతదేశ సైన్యంకి ఆవశ్యకత అంటే అవసరం పడితే బార్డర్లో కూడా పోయి పాకిస్తాన్ వాళ్ళకి సంపొచ్చు మనం. కానీ ఇవన్నీ కావాలంటే ఫస్ట్ గుడ్ నైట్ ది ఒక షెడ్యూల్ ఉండాలి, గుడ్ మార్నింగ్ ది ఒక షెడ్యూల్ ఉండాలి. ఆ షెడ్యూల్ లేకపోతే ఔరంగజేబ్ హిస్టరీ ఒక్కసారి మీరు చూసుకోండి. ఔరంగజేబ్ ఏం చేసిందంటే ఒకప్పుడు చాలా వరకు హిందువులు ఉండేది, వాళ్ళు ఫైట్ చేయడానికి వాళ్ళకి ఏం టెక్నిక్ లేకుంటే చాలా వరకు వాళ్ళకి హిందూగా ఆయన ముస్లిమ్స్ కన్వర్ట్ చేసింది. చాలా వరకు హిందువులని ముస్లింగా కన్వర్ట్ చేసింది. ఒకవేళ అదే సమయంలో హిందువులు కొట్లానికి రెడీ ఉంటే ఔరంగజేబ్ కావచ్చు, గజ్నీ కావచ్చు, ఖిల్జీ కావచ్చు, చాలా వరకు హిందువులని ఆయన కన్వర్ట్ చేయలేడు ఒకవేళ హిందువులు కొట్లాడతాయి. కానీ అదే సమయం మళ్ళా రావద్దు అంటే ప్రతి ఒక్క హిందూ జిమ్ వెళ్ళండి, బాక్సింగ్, కరాటే, జూడో మీరు నేర్చుకోండి, మీ పిల్లలు కూడా నేర్పించాలని నా ఒక నివేదిక. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.